రే పుష్పరాజ్, కలలు కంటున్నావా? నీ కలలు కలలు నిజం కాలేవురా, అవి ఎప్పటికీ నెరవేరు. నీ స్మగ్లింగ్ సామ్రాజ్య పునాదులు పెగలించి ఎవరు నువ్వు? ఈ పుష్పరాజు పేరు వింటూ ప్రాణ భయంతో పారిపోయే పోలీసులు చూసా, ఫారెస్ట్ ఆఫీసర్లు చూసా, అలాగే ఎన్ని గుండెలు రా నీకు? సరాసరి నికాసైన మగాడిలా వచ్చి మాటలు తూటల్లా పిలుస్తున్నావు. పాడి కట్టించమంటావా లేక నీ ప్రాణం తీసి రక్తం త్రాగమంటావా? నీలాంటి రాక్షసుల చరిత్రలకు రక్త తర్పణం రాసి మిమ్మల్ని రక్త తర్పణం చేయడానికి వచ్చిన రుద్రమ నాయుడురా. రౌడీ చేసే గోండానా కొడుకుల్ని గుడ్డలోడు తీస్తుందండి నా గబ్బర్ సింగ్ రా. ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ టైగర్ టైగర్ విజయ్ రా. ఈ పుష్పరాజు అంటే నీ తల పొచ్చగా మగలతో ఒక మాట చెప్తే నీ పాటు భూస్థాపితం అయిపోతుంది. అలాంటిది ఈ భయంకరం ఉంది, మలుపు చూపిస్తావా? పుష్పరాజ్, నీలాంటి గుండెలు తీసిన బండలకే భయాన్ని పరిచయం చేసిన బెంగాల్ టైగర్ ఉందా. ఈ అడవిలో ఉన్న వేల కోట్ల విలువ చేసే ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఈ దారి కాటు వచ్చిన ఆఫీసర్ని అంతం చేస్తున్న నిన్ను అరెస్ట్ చేసి నీతో ఫుట్బాల్ ఆడుకోవడానికే ఈ రౌడీ ఇన్స్పెక్టర్ రంగంలోకి దిగింది. అనుభవంలో ఆడుకున్న ఈ అఘోరాన్ని అరెస్ట్ చేయాలని చూస్తే ఈ స్టేట్ శ్మశానంగా మారుతుంది. నన్ను అరెస్ట్ చేయాలని ఆలోచన పక్కన పెట్టి నా కాళ్ళు పట్టుకో, నీకు ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తా. లేదంటే నీ ప్రాణం తీసి నీ రక్తం తాగుతా. పుష్పరాజ్, ప్రాణభయంతో పారిపోయేంత పిరిగివాడు కాదురా ఈ టైగర్ విజయ్. అజయుడు కడుపున పుట్టిన అభిమన్యుడురా. రక్త తిలకం దిద్దుకుని రణరంగంలో అడుగుపెట్టిన రుద్రనేత్రుడురా. ఉక్కు పంజరాన్ని సైతం పిండి చేయగల ప్రళయ రుద్రుడురా ఈ